మన పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌లో ఎప్పుడు గూడా మనము అసెట్ అలొకేషన్ అనేది చాలా డిఫరెంట్‌గా చేసుకోవాలి. ఏదైతే అవైలబుల్‌గా ఉంది అని చెప్పేసి డైరెక్ట్‌గా తీసుకోవడము అండ్ మన ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసాక మనకు టైం లేదనుకోండి అండ్ అట్‌లీస్ట్ సపోజ్ ఒక కంపెనీ స్టాక్స్‌లో పెట్టాము. ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ అట్‌లీస్ట్ ఫర్ 6 మంత్స్ ఆగాలి మనము. అలాంటప్పుడు ఏంటి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అక్కడికెళ్ళిపోయాము. అందులో ఇన్వెస్ట్ చేసాము. సో, అక్కడున్న మినిమమ్ టెన్యూర్ ఏంటో 6 మంత్స్ వెయిట్ చేయాలి. టు హావ్ ఎ గుడ్ రిటర్న్స్ ఇన్ దట్. కానీ మనం ఆ టైమ్ బౌండ్ చూసుకోకుండా ఏంటి మన క్యాపిటల్ ఓన్లీ 3 మంత్సే మనకు క్యాపిటల్ ఉంది. తర్వాత మనకు క్యాపిటల్ లేదు. వి నీడ్ టు గివ్ టు సమ్‌వన్ ఎల్స్ లేదా ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంది. సో, అప్పుడేంటి ఆ అమౌంట్ ఎవరో చెప్పారుగా అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో పెట్టకపోతే ఏమైద్ది 6 మంత్స్ ఆగాలి. లేదంటే పెట్టే అమౌంట్ రాదు. లేదా అక్కడే ఉంటది. సో, దానివల్ల క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది ఏమి జరగదు. సో, ఇలాంటప్పుడు ఏంటి టైమ్ బౌండ్ అనేది చూసుకోవాలిక్కడ. సో, ఇలా ఏదైతే ఉన్నాయో దీంట్లో 4 పర్టిక్యులర్ థింగ్స్ అనేది మనం ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలనమాట. ఈ 4 థింగ్స్ ఏంటి అంటే అండర్‌స్టాండింగ్ ద అసెట్ క్లాసెస్ ఏమున్నాయి అసలు, రిస్క్ టాలరెన్స్ ఎలా ఉంది, డైవర్సిఫికేషన్ ఎలా ఉంది, రీబాలెన్సింగ్ అనేది ఎలా జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనం ఈ 4 థింగ్స్ అనేది అర్థం చేసుకోగలుగుతామో క్లియర్‌గా మన అసెట్ అలొకేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతదనమాట.